ఈరోజు టాపిక్ వచ్చేసి డేట్ పిక్కర్. అండ్ ఐ హోప్ లాస్ట్ సెషన్ అయితే మీరు చూసుకుంటారని డేట్ అండ్ డేట్ ఫార్మాటర్. సో ఈరోజు డేట్ పిక్కర్ సెషన్ వచ్చేసి ప్రాజెక్ట్ తీసుకుంటాను. అండ్ మీరు ప్రతిసారి న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ షార్ట్ కట్ చూపిస్తుంటుంది ప్రతి ఆప్షన్కి. ఓకే, న్యూ ప్రాజెక్ట్కి ఏముంది, షిఫ్ట్ కమాండ్ ఎన్, అంతే. నేను ట్యాప్ చేయలేదు అక్కడ ఆప్షన్, షిఫ్ట్ కమాండ్ ఎన్ అని ఎంటర్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి స్టోరీ బోర్డ్ నుంచి డేట్ పిక్కర్ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సేమ్ మనకి యువై లేబుల్ బటన్ అవి ఎలాగైతే వస్తాయో సేమ్ అలాగే యువై డేట్ పిక్కర్ కూడా యువై కిట్లో ఉంటుంది. ఓకే, ఇది యువై డేట్ పిక్కర్. ఇది నేను ప్రాపర్టీస్ చూసుకున్నాను, మనకి ఇలా కనిపిస్తుంది. మనం ఇక్కడ ట్యాప్ చేస్తే యూజర్ అయినా జస్ట్ రన్ చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. మీరు పాత ప్రాజెక్ట్లో కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఐ థింక్ బ్యాచ్ 3లో యువై డేట్ పిక్కర్ లేదు, బ్యాచ్ 2లో నుంచి రిఫర్ చేసుకోవచ్చు. లేకపోతే నాకు అనిపించలేదు. ఓకే, ఏమైంది, ఇక్కడ టైం మీద సెలెక్ట్ చేస్తే టైం సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. ఓకే, అదే డేట్ మీద సెలెక్ట్ చేస్తే డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. ఈరోజు కరెంట్ డేట్, సో డార్క్ బ్లూలో చూపిస్తుంది. మనం ఏదైనా సెలెక్ట్ డేట్ చేసుకుంటే జస్ట్ లైట్ షేడ్లో చూపిస్తుంది. ఓకే, ఎక్కడ సెలెక్ట్ అయిపోతాయి, మనం ఏ డేట్స్ ఏ టైమింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడ సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది. ఫైన్. అండ్ దెన్ వీటి ప్రాపర్టీస్ చూద్దాం. డేట్ పిక్కర్ యొక్క ప్రాపర్టీస్. ప్రిఫర్డ్ స్టైల్ అనేసి ఇప్పుడు ఆటోమేటిక్ ఉంది. ఓకే, వీల్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. బై డిఫాల్ట్ అంతకుముందు ఐఓఎస్లో ఓన్లీ వీల్స్ మాత్రమే ఉండేది, వేరే డేట్ పిక్కర్స్ ఏ ఉండేవి కాదు. ఐఓఎస్ 13 నుంచి ఐ థింక్ ఐఓఎస్ 13 నుంచి కొత్తగా అవి స్టార్ట్ అయ్యాయి. ఇందాక సెలక్షన్లో క్యాలెండర్ నాకు రావడం అవి. సో వీల్స్ ఇది కాంపాక్ట్, ఇది కాంపాక్ట్. ఆటోమేటిక్ ఏంటి, కాంపాక్ట్ తీసుకుంది. ఇన్లైన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ డేట్ సెలెక్షన్ ఇచ్చేసి తర్వాత టైం సెలెక్షన్ ఇక్కడ కింద బాటంలో వచ్చింది. ఓకే, ఇవి టైప్స్. సపోజ్ మనం ఏది తీసుకున్నా కింద ప్రాపర్టీస్ అయితే ఏం చేంజ్ అవ్వవు. సారీ, 1 సెకండ్. సారీ. సో మనకి రిమైనింగ్ ప్రాపర్టీస్ అయితే మనం ఏ స్టైల్ తీసుకున్నా కూడా అక్కడ చేంజ్ అయితే అవ్వలేదు. ఓకే, సో మనం ఆటోమేటిక్గా తీసుకున్నాం. అండ్ ఇంకేంటి, మోడ్ ఏ టైప్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ ఏంటి, డేట్ అండ్ టైం ఉంది. సో డేట్ అండ్ టైం రెండు సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తున్నట్టు. ఇలా కాదు, ఓన్లీ టైం సెలెక్షన్ ఇవ్వాలి, ఓన్లీ టైం. ఓకే, మనం ఇక్కడ స్టైల్స్ చేంజ్ చేస్తే ఓన్లీ టైమే వస్తాయి. ఇన్లైనే తీసుకున్నా లేదంటే కాంపాక్టే తీసుకున్నా ఎనీథింగ్. సో డేట్ తీసుకుంటే ఓన్లీ డేట్ వస్తుంది. డేట్ అండ్ టైం ఇందాక ఆల్రెడీ చూసారు. కౌంట్ డౌన్ టైమర్లో ఏముంటాయి, జస్ట్ అవర్స్ మినిట్స్ ఉంటాయి, సెకండ్స్ చూపించట్లేదు. ఇది కౌంట్ డౌన్ టైమర్ అనమాట, డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలాంటి కేసెస్లో యూజ్ చేసుకోవడానికి. ఓకే,
ఇది లొకాలే అంటే మనదేది కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండియా ఉండకపోవచ్చు. ఏషియా ఉంటదిగా. కోల్‌కత్తా. హుహుహు. ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్ ఇండియా ఉండుండొచ్చు. యాహ్! ఇంగ్లీష్ ఇండియా. సో, డేట్ ఒకవేళ యూజర్‌కి బై డిఫాల్ట్ ఏ డేట్ చూయించాలి. సెలక్షన్ ఇవ్వకపోయినా యూజర్ ముందే సెలెక్ట్ చేసుకోడు కదా! ఏ డేట్. బై డిఫాల్ట్ ఏదో ఒక డేట్ చూయిస్తాం. ప్రెజెంట్ ఏంటి ఇక్కడ కరెంట్ డేట్ సెలెక్షన్ ఉంది. సో, స్క్రీన్‌కి రాగానే ఆ పిక్కర్ కనిపించినప్పుడు కరెంట్ డేటే చూయిస్తుంది. కరెంట్ డేట్ అండ్ టైమ్ కూడా చూయిస్తుంది. అలా కాదు. అలా గాకుండా నేను పర్టిక్యులర్ డేట్ చూయించాలనుకుంటా. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని కస్టమ్. ఓకే. ఇక్కడ 14 అని ఉంది. 15 డేట్ మార్చాలంటే డేట్. లేదు మంత్ మార్చాలనుకుంటే మంత్ మార్చుకోవచ్చు. ఓకే. 4 ఇయర్ అయినా సరే ఎనీథింగ్. ఓకే. ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతది? ఈ డేట్ చూయిస్తుంది. అది ఎనీ స్టైల్. మనం వేరే స్టైల్ చేంజ్ చేసుకున్నా మనం కరెంట్ ఇక్కడ ఏదైతే కస్టమ్ డేట్ ఇచ్చామో అదే వస్తుంది. ఓకే. ఓకే. మనకిక్కడేంటి 17 ఏప్రిల్ చూయిస్తుంది కదా! 11:25 మనం ఇక్కడ ఏదైతే టైమ్ చూయించడానికి ఇచ్చింటామో డేట్ అండ్ టైమ్ అవే చూయిస్తుంది. సపోజ్ ఇక్కడ ఓన్లీ టైమ్ అన్నామనుకో, మనం ఇక్కడ టైమ్ మాత్రమే ఇవ్వడానికి వస్తుంది. టైమ్ మాత్రమే తీసుకుంటుంది. సో, మోడ్ కౌంట్ డౌన్ టైమర్ పెడితే ఏమైంది? అవి 2 లేవు. మినిమమ్ మాక్సిమం ఇచ్చేది ప్లస్ కరెంట్ ఇచ్చేది లేవు. కరెంట్ ఇక్కడ డిఫరెంట్ వెర్షన్‌లో వచ్చింది. అవర్స్ ఏంటి? మినిట్స్ ఏంటి? ఏది ఇవ్వాలి? అండ్ ఇక్కడ ఇంటర్వెల్ వచ్చింది. ఓకే. ఇంటర్వెల్ వచ్చేసి ఆ టైమ్‌కి మధ్యలో గ్యాప్ ఎంతుండాలి? ఓకే. కౌంట్ డౌన్ టైమర్‌కి 4 మినిట్స్ అని తీసుకున్నామనుకో, మనకిక్కడ ఏంటి 4, 8, 12 ఇలా కనిపిస్తున్నాయి కదా! 0, 4, 8, 12 ఇలా వస్తాయి. అలా కాకుండా మనం 12 మినిట్స్ తీసుకుంటే 12, 24, 36, 48, 0 ఇలా. మినిట్స్ మనకు 60 వరకే కదండీ! అది. సో, అదే డేట్ టైమ్‌లో కస్టమ్ తీసుకున్నాం. ఇంటర్వెల్ వచ్చేసి 12 మినిట్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ వీల్స్ తీసుకుంటే మీకు కనిపిస్తది. మినిట్ సెలక్షన్ కూడా. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే. ఇంటర్వెల్ మినిట్స్‌లో ఉంది. మనకు 30 మినిట్స్ తీసుకున్నాం అనుకోండి. ఓన్లీ 0, 30, 0, 0, 30 ఇలా ఉంటుంది. అది. ఒక్కో దానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అని. ఫైన్. అండ్ ఇక్కడేంటంటే మినిమమ్ డేట్, మాక్సిమం డేట్ మనం సెలెక్ట్ జేసుకోవచ్చు. అంటే యూజర్‌కి సెలక్షన్ ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపే ఇవ్వాలనుకుంటున్నాం. సో, అవి మాత్రమే ఇవ్వచ్చు. సపోజ్ కొన్ని అప్లికేషన్ డేట్స్ ఉంటాయి. సపోజ్ ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20 లోపే అప్లై చేసుకోవాలని ఉంటుంది. ఆ డేటే సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. సో, మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓన్లీ సపోజ్ మినిమమ్ డేట్ ఇక్కడేంటి 17థ్ ఏప్రిల్ అని ఉంది. ఎందుకంటే నేను కస్టమ్ ఇచ్చాను కదా! కస్టమ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మినిమమ్ డేట్ అవుతుంది. ఐ మీన్ ఇక్కడ మినిమమ్ డేట్ ప్లస్ మాక్సిమం డేట్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. సారీ. ఇదొచ్చేసి కరెంట్. కరెంట్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐ మీన్ చూయించడానికి కరెంట్ డేట్ ఏదైతే చూయించాలో అది సెలెక్ట్ చేసాం. మినిమమ్ డేట్ వచ్చేసి ఇది కాలమ్. మినిమమ్ జనవరి 1, 1970 ఉంది. ఓకే. మాక్సిమం 2037 ఉంది. మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. 2024 ఓకే. 02 ఎక్కడ 20 వరకు 20 వరకు 20 వరకు 11:59 పీఎం. ఓకే. ఇది 11:59 పీఎం. మినిమమ్. మినిమమ్ ఎంత కావాలి? కరెంట్ డేట్ అనుకుందాం. సో, 14/02/2024 ఓకే. ఇక్కడ ఏమైపోయింది? డేట్ మారిపోయింది.
మినిమం మాక్సిమంలో ఈ డేట్ లేదు. సో, మినిమం డేట్ ఏదైతే ఉందో అది తీసుకుంది. అలా. 0. హ్మ్. 1 AM నుంచి పెట్టాను. ఓకే. సో, ఇక్కడ మనం కస్టమ్ డేట్ ఇచ్చినా కూడా అది తీసుకోలేదు. ఎందుకంటే డేట్స్ ఈ రెండిటి మధ్యలో ఉండాలని చెప్పాం కాబట్టి, అది మినిమమ్ తీసుకుంది. మినిమమ్ చూపిస్తుంది. ఇప్పుడు రన్ చేసినా మనకి 14 ఫిబ్రవరియే చూపిస్తుంది. 1 AM అని. మినిమమ్ 1 AM పెట్టాను కాబట్టి. హ్మ్. కరెంట్ డేట్ తీసుకున్నాం అనుకోండి, కరెంట్ వచ్చేస్తది. ఎందుకంటే ఆ రెండిటి మధ్యలో ఉండదు కాబట్టి అది రావడానికి ఛాన్స్ ఉంది. బట్ డేట్ తీసుకుంది కానీ టైమ్ ఆల్రెడీ మినిమమ్ పెట్టినందుకు ఆ మినిమమే తీసుకుంది. హ్మ్. ఇక్కడ నేను 15 పెట్టాననుకోండి. మనం ఇక్కడ కరెంట్ డేట్ పెట్టినా కూడా తీసుకోలేదు. మినిమమ్ ఏదైతే ఉందో అది తీసుకుంది. డేట్ చేంజ్ చేస్తాను. ఓకే. మినిమమ్, మాక్సిమం ఇచ్చినప్పుడు డైరెక్ట్ మినిమమే చూపిస్తుంది. మనం ఇక్కడ డేట్ షో కరెంట్ పెట్టినా కూడా. ఓకే. అండ్ ఇవన్నీ కంట్రోలర్, వ్యూ ప్రాపర్టీస్ ఇవన్నీ కామన్. డేట్ పికర్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి మాత్రమే. ఓకే. సో, సిమ్యులేటర్‌లో నాకు ఓన్లీ మినిమమ్ చూపిస్తుంది. బట్ రన్ టైమ్‌లో ఏమవుతుంది? కరెంట్ డేట్ చూయించాను. కరెంట్ డేటే వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను 15 పెట్టాను. రన్ చేస్తాను. ఓకే. మనం ఇచ్చిన కరెంట్ డేట్ వచ్చేసి మినిమమ్ డేట్ కంటే ఎక్కువైతే మనం కరెంట్ డేట్ పాస్ చేస్తాం. కరెంట్ డేట్ లేదంటే కష్టం అయితే కష్టం. మనం ఇచ్చిన మాక్సిమం మినిమమ్‌లో మధ్యలో ఉంటే అది తీసుకుంటుంది. ఒకవేళ వాటిని దాటి క్రాస్ అయ్యుంటే దానికంటే మినిమమ్ కానీ లేదంటే మాక్సిమం కానీ ఉండింటే మాక్సిమం దాటి ఉంటే గనక మాక్సిమం ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. లేదు మినిమమ్ కంటే తక్కువ ఉంటే గనక మినిమమ్ తీసుకుంటుంది. ఓకే. సో, ఇదొచ్చేసి మినిమమ్ 15 పెట్టాను. మాక్సిమం వచ్చేసి 20 పెట్టాను గదా! ఇక్కడ కస్టమ్ డేట్ అని జెప్పేసి నేను 21 తీసుకున్నాననుకోండి. ఓకే. 21/02, 2024 ఓకే. ఇలా తీసుకున్నాననుకోండి ఏమవుతది? ఇది 20 ఫిబ్రవరి చూయిస్తది. మాక్సిమం ఏదైతే ఉందో అది చూయిస్తది. ఎందుకంటే మినిమమ్ దాటి ఉంది. మాక్సిమం గూడా దాటేసింది. అట్లా. ఆ రెండింటి మధ్యలో ఉంటే మనం ఏ డేట్ ఇస్తే అది తీసుకుంటది. మినిమమ్ కంటే తక్కువ ఉంటే మినిమమ్ చూయిస్తది. మాక్సిమం కంటే ఎక్కువ ఉంటే మాక్సిమం చూయిస్తది. సో, ఇది మాక్సిమం కంటే ఎక్కువుంది కాబట్టి నేనిచ్చిన 21 డేట్ అనేది అది 20 ఫిబ్రవరి మాక్సిమం డేట్ ఏదైతే ఉందో అది తీసుకుంది. టైమింగ్ మాత్రం ఇక్కడ ఇచ్చింది కావాలంటే తీసుకుంటుంది. కరెంట్ టైమ్ 11:30 PM అని తీసుకుంది. అది. ఎందుకు మనం టైమ్ ఇంటర్వల్ 30 మినిట్స్ పెట్టాం. ఇక్కడ 59 ఉన్నా అది తీసుకోదు. టైమ్ ఇంటర్వల్ ఓన్లీ 1 మినిట్ పెట్టామనుకోండి డిఫాల్ట్. ఇక్కడ ఏదైతే మాక్సిమం టైమ్ ఉందో అదే తీసుకుంటది. మోస్ట్‌లీ. మాక్సిమం టైమ్ గాని, లేదంటే మనం ఇచ్చిన కస్టమ్‌లో ఓన్లీ టైమ్ మాత్రం గాని తీసుకుంటుంది. యాహ్! మాక్సిమం టైమ్ ఏది 11:59 PM కదా! అదే తీసుకుంది. అలా. ఫంక్షనాలిటీ చూద్దాం. ఈ ప్రాపర్టీస్. సో, మనం దీనికి అవుట్‌లెట్ తీసుకోవచ్చు. అండ్ ఇది యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అవుట్‌లెట్ కావాలనుకుంటే అవుట్‌లెట్ డేట్ పికర్ ఫ్రమ్ స్టోరీ బోర్డ్ అని చెప్పి సింబాలిక్‌గా ఎస్‌బీ అని పెడుతున్నాను. తర్వాత ప్రోగ్రామాటిక్‌గా తీసుకోవడం కూడా చేయిస్తాం కాబట్టి. సో, అలాగే డేట్ పికర్. ఇక్కడ మనకేంటి డేట్ పిక్కర్ కూడా వాల్యూ చేంజ్‌డే. ఓకే. మనకు సెగ్మెంట్‌కి చూసాం కదా! సెగ్మెంట్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్ కాదు కానీ వాల్యూ సెలక్షన్ దేనికుంది స్టెప్పర్ వాల్యూ చేంజ్ అలా.
సో డేట్ పిక్కర్ కూడా వాల్యూ చేంజ్డ్. యూజర్ స్క్రోల్ చేసినా సెలెక్ట్ చేసినా ఇది కాల్ అవుతుంది. ఓకే, ఇది సెంటర్ కదా, సెంటర్ అయిన తీసుకోవచ్చు, లేదంటే పైన ఎలాగో అవుట్లెట్ తీసుకున్నాం కాబట్టి అదైనా తీసుకోవచ్చు. డాట్ డేట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, నేను సెలెక్ట్ చేసిన ప్రతిసారి ఇది కాల్ అయ్యి డేట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, డేట్ వేరేవి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఇవ్వట్లేదు. ఎందుకు, నేను ఓన్లీ 15 నుంచి 20 వరకే డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వమని ఇచ్చాను. సో ఇవన్నీ డిజేబుల్లో ఉంటాయి. ఇంకా నేను మంత్స్ కూడా చేంజ్ చేయడానికి ఉండదు. ఇక నేను సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇవి సెలెక్ట్ అవ్వదు, ఓన్లీ ఫిబ్రవరియే సెలెక్ట్ అవుతుంది. ఇయర్ కూడా చేంజ్ అవ్వదు, అన్నీ డిజేబుల్లోనే ఉంటాయి. ఓకే, ఓన్లీ ఇవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి, అండ్ డేట్స్ కూడా ఓన్లీ వీటిలోనే సెలెక్ట్ అవుతాయి. ఇది ఇప్పుడు ఏమైంది, 16 సెలెక్ట్ అయింది. అలా టైం చేంజ్ చేసుకోవాలి, టైం చేంజ్ చేసుకోవచ్చు. 10 సెలెక్ట్ అయింది. అలా ఇది. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది, అది ప్రింట్ అవుతుంది సెలెక్ట్ అయ్యి. ఓకే, ఇది డేట్ పిక్కర్ స్టోరీ బోర్డ్ నుంచి. సపోజ్ ఈ డేట్ తీసుకున్నాం, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఎలా యూటిలైజ్ చేయాలి, నేను ప్రింట్ చేయించాను. ఆల్రెడీ లాస్ట్ సెషన్ కనుక చూసుకుంటే డేట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా లేబుల్ మీద చూపించాలి, ఓకే, దాన్ని స్ట్రింగ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఒక లేబుల్ అయితే తీసుకుని దాని మీద సెలెక్ట్ చేసిన డేట్ని మనకు నచ్చిన ఫార్మేట్లో చేంజ్ చేసి చూపిస్తాను. లేబుల్ చాలు. సో ఇక్కడ ప్రింట్తో పాటు ఫస్ట్ డేట్ ఫార్మాటర్ కావాలి కదా, డేట్ నుంచి మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే లెట్ డేట్ ఫార్మాటర్ డేట్ ఫార్మాటర్. ఓకే, డేట్ ఫార్మాటర్ డాట్ డేట్ ఫార్మాట్ మనం ఏమేం కావాలనుకుంటున్నాం. లాస్ట్ టైం చెప్పాను కదా డేట్ సెషన్లో, మనం ఫార్మాట్ అనేది మనకు నచ్చిన ఫార్మాట్లో తీసుకోవచ్చు. మనకు ఓన్లీ డేట్ కావాలా, మనకు ఓన్లీ టైం కావాలా, ఏవి కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను అన్నీ కావాలి సపరేట్ సపరేట్ చేసి చూపించాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇయర్ కావాలి, ఇయర్ స్లాష్ ఎన్ అంటే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. మంత్ మంత్ ఎలా కావాలనుకుంటున్నాం, మంత్ వచ్చేసి ఎంఎంని పెడితే నెంబర్స్ వస్తాయి. ఓకే, అండ్ మంత్ క్యాప్స్లో అయితే ఇది సరిపోతుంది. స్లాష్ నాకేంటి డే కావాలనుకుంటున్నాను, ఏ డే, డే వచ్చేసి ఈతో వస్తుంది. ఓకే, స్లాష్ డేట్ కావాలి, ఏ డేట్, డేట్ టైం, టైం అంటే అవర్స్ తీసుకోవాలి, మినిట్స్ తీసుకోవాలి కదా. అవర్స్ 24 అవర్స్ ఫార్మాట్ కావాలా, 12 అవర్స్ ఫార్మాట్ కావాలా, 12 అవర్స్. సో 24 అవర్స్ కావాలంటే క్యాపిటల్ హెచ్లో కావాలి. ఓకే, క్యాపిటల్ హెచ్ పెడితే 24 అవర్స్ అవుతుంది. మినిట్స్ ఎంఎం. ఓకే, సో ఈ ఫార్మాట్లోకి డేట్ కన్వర్ట్ చేస్తాము. అంటే లేబుల్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు డేట్ ఫార్మాటర్ డాట్ స్ట్రింగ్ ఫ్రమ్ డేట్. ఓకే, ఏ డేట్, సెండర్ డాట్ డేట్.
అది ఆప్షనల్ అనమాట. అది రావచ్చు, రాకపోవచ్చు. అందు గురించి నేను ఆప్షనల్ స్ట్రింగ్ కూడా ఇస్తున్నాను. ఆప్షనల్ అవసరం లేదా? ఓకే. ఆప్షనల్ అవసరం లేదు. ఎందుకంటే డేట్ ఎలాగో డేట్ పిక్కర్ నుంచి వస్తుంది కాబట్టి ఏదో ఒక డేట్ కన్ఫర్మ్‌గా వస్తుంది. ఓకే. సో, అది డేట్ వచ్చేసి మనకి డేట్ ఫార్మాట్‌లో స్ట్రింగ్‌లో కన్వర్ట్ అయ్యి చేస్తుంది. మీకు ఐడియా ఉన్నాయా? డేట్ ఫార్మాట్స్ ఇవి చూసుకున్నారా? భార్గవ్‌కైతే ఐడియా ఉంది. లాస్ట్ సెషన్ భార్గవ్ జాయిన్ అయ్యాడు. ఓకే. ఓకే. నేనిచ్చినవి రాంగ్‌గా తీసుకుంది. ఇది కరెక్ట్‌గా రాలేకపోయింది. నేనింత ఫార్మాట్ ఇచ్చాను. హ్మ్. ఇంత ఫార్మాట్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. స్లాష్ అని తీసేసి చూస్తాను. అండ్ మేబీ ఇది కూడా ఛాన్స్ ఉండుండొచ్చు. నేను లెంత్ ఇవ్వలేదు. మల్టీ లైన్ ఇవ్వలేదు. సింగిల్ లైన్ ఇచ్చాను. ట్రంకేట్ అన్న అవ్వలేవైనా. నాకు తెలిసినంత వరకు అది ఓన్లీ ఫార్మాట్ వైవైది మాత్రమే తీసుకుంది. అందుకు అది రావట్లేదు. నేను ఫస్ట్ టైమ్ ఇది ట్రై చేస్తున్నా. ఐ మీన్ ఇదంతా టెక్స్ట్ ఇచ్చి ఫార్మాట్ చేయగలదా లేదా అని ఇప్పుడు చూస్తున్నాను. ఓకే. అది చేయలేకపోతుంది ఇంత ఫార్మాట్ ఇస్తే. జస్ట్ ఓన్లీ మనకి డేట్స్ ఇవి కావాలని తీసుకుంటే సరిపోద్ది. ఇయర్. సో, మంత్, డే, డేట్, అవర్స్. ఇది కోలన్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఏం కాదు. చిన్న కోలన్లు, హైఫన్లు డిఫరెన్స్ ఏముండదు. ఓకే. 2024 ఫెబ్ థర్స్‌డే 15, 15 అండ్ డేట్ 11:59. ఇక్కడ టైమ్ ఇంకా నేను సెలెక్ట్ చేయలేదు కదా! ఇక్కడ ఆల్రెడీ 11:59 ఉన్నందుకు 11:59 వచ్చింది. ఓకే. ఇది. మనకు నచ్చిన ఫార్మాట్‌లో తీసుకొని అది ఐ మీన్ పారామీటర్స్‌లో పంపించాలంటే బ్యాక్ ఎండ్‌కి సెండ్ చేయాలంటే సెండ్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా యూఐలో చేయించాలి అనుకుంటే చేయించుకోవచ్చు. అది మన చాయిస్. ఓకే. సేమ్ ఇలాగే మనం ఓకే. మీకు రిమైనింగ్ స్టైల్స్ కూడా చూయించాను గదా! చూస్తాను. ఇక్కడ ఎలాగో అవుట్‌లెట్ తీసుకున్నాను గదా! డేట్ పిక్ డాట్ మోడ్ ఏంటి? డేట్ పిక్కర్ మోడ్ ఏంటి? డాట్ హ్మ్. ఇది డేట్ అండ్ టైమే గదా! ఇందాకున్నది. ఇప్పుడు వేరేది ఏదైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఓన్లీ డేట్ కావాలంటే ఓన్లీ డేట్ తీసుకోవచ్చు. అండ్ డేట్ పిక్ మోడ్ డాట్ కంటెంట్ మోడ్. కంటెంట్ మోడ్ ఏంటి? బాట్. హ్మ్. స్టైల్. ఓకే. ప్రిఫర్డ్ డేట్ పిక్కర్ స్టైల్. డేట్ పిక్కర్ స్టైల్. హ్మ్. మనకిప్పుడేంటి డైరెక్ట్ కాంపాక్ట్ వచ్చింది. మనం వీల్స్ చూద్దాం. వీల్స్ మీరు చూడలేదు. అంతకుముందు మనకు ఓన్లీ వీల్స్ మాత్రమే ఉండేదన్నమాట. మనం ఇక్కడ ఇందులోకి జంప్ టు డెఫినిషన్ చేస్తే కూడా మనకి తెలుస్తాయి. ఎప్పుడు ఎప్పటినుంచి ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఐఓఎస్ 13.4 నుంచే అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ప్రిఫర్డ్ డేట్ పిక్కర్ స్టైల్ అనేది డేట్ పిక్కర్ స్టైల్ ఇది వచ్చేసి ఏకంగా ఐఓఎస్ 15 నుంచి అవైలబుల్ ఉంది. రౌండ్ టు మినిట్స్ ఇంటర్వెల్. ఓకే. రౌండ్స్ టు మినిట్ ఇంటర్వెల్. అంతకుముందు వెర్షన్స్‌లో ఇవి వర్క్ అవ్వవు. ఇవి వచ్చేసి ఐఓఎస్ 2.0 నుంచి అవైలబుల్‌లో ఉన్నాయి. డేట్ పిక్కర్ మోడ్, లొకేల్, క్యాలెండర్, టైమ్ జోన్, డేట్, మినిమమ్ డేట్, మాక్సిమం డేట్, కౌంట్‌డౌన్ టైమర్ డ్యూరేషన్, కౌంట్‌డౌన్ డ్యూరేషన్. ఓకే. మినిట్ ఇంటర్వెల్, సెట్ డేట్. ఆ డేట్ పిక్కర్‌కి ఏదైనా డేట్ ప్రోగ్రామాటిక్‌గా సెట్ చేయాలంటే
సెట్ చేయడానికి. సెట్ డేట్ అని యూజ్ చేసి అందులో డేట్ పాస్ చేస్తే ఆ డేట్ సెట్ అవుతుంది. మనం అక్కడ కరెంట్ డేట్ అని సెట్ చేస్తున్నాం కదా స్టోరీ బోర్డ్‌లో అది. ఓకే. వీల్స్. సో, ఇది వీల్స్. మాక్సిమం 20 కదా! సో, వేరే మంత్ ఏది సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం మినిమమ్ డేట్, మాక్సిమం డేట్ 15-20 ఇచ్చాం కాబట్టి. ఓకే. ఇలా వస్తుంది. ఇంకేంటి ఇన్‌లైన్ కదా! ఇన్‌లైన్ ఇక్కడ ఓన్లీ టైం పెడతాను ఇప్పుడు. ఓకే. 10:59 ఓన్లీ టైం సెలెక్ట్ చేసుకోవడానికే వస్తుంది. డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి రాదు. ఎందుకంటే ఇక్కడ మనం టైమే ఇచ్చాం. కాంపాక్ట్ ఇన్‌లైన్ వీల్స్. ఓకే. ఈ కాంపాక్ట్ వచ్చేసి డైరెక్ట్ క్యాలెండర్స్ చూయించేస్తుంది. క్యాలెండర్స్ చూయించి కింద మనకి బాటమ్‌లో అది టైం సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ టైమే ఇచ్చాను కదా! సో, మనకి ఇన్‌లైన్ తీసుకున్న, కాంపాక్ట్ తీసుకున్న సేమే అవుతుంది. సో, డేట్ అండ్ టైమ్ ఇస్తాను. అప్పుడు మనకి డైరెక్ట్ క్యాలెండర్ వస్తుంది. ఓన్లీ డేట్ ఇచ్చాననుకోండి, క్యాలెండర్ వస్తుంది. బట్ బాటమ్‌లో టైమ్ సెలక్షన్ రాదు. ఓకే. కాంపాక్ట్ తీసుకున్న, ఇన్‌లైన్ తీసుకున్న సేమ్ వస్తుందండి. ఓకే. ఇది కాంపాక్ట్ బై డిఫాల్ట్ ఏం కాదు. అంటే కన్ఫ్యూజ్ చేసి ఇన్‌లైన్ ఓకే. ఇన్‌లైన్‌లో ఇందాక ఓన్లీ టైమ్ కాబట్టి టైమ్‌కి ఇదొక్కటే కదా! సో, ఇదొక్కటే వచ్చింది. ఇప్పుడు డేట్ అండ్ టైమ్ కాబట్టి క్యాలెండర్ వచ్చింది. ప్లస్ టైమ్ సెలక్షన్ కూడా వచ్చింది. ఓన్లీ డేట్ తీసుకుంటే టైమ్ సెలక్షన్ రాదు. ఓకే. టైమ్ సెలక్షన్ రాకుండా ఓన్లీ క్యాలెండర్ చూయించేస్తుంది. ఓకే. ఇక్కడ టైమ్ సెలక్షన్ అనేది లేదు. ఇదే. ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. మనకి ఏ స్టైల్‌లో కావాలి? ఏ డేటా కావాలి? ఐ మీన్ ఓన్లీ డేటా, ఓన్లీ టైమా? లేదంటే కౌంట్‌డౌన్, కౌంట్‌డౌన్ పెట్టి చూపిస్తాను. కౌంట్‌డౌన్ టైమర్. మనకి దానికి ఓన్లీ వీల్సే వస్తది మోస్ట్‌లీ. మనం ఇన్‌లైన్ తీసుకున్నా, కాంపాక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మోస్ట్‌లీ వీల్సే వస్తది. యాహ్! యాప్ క్రాష్ అయిపోయింది. ఎందుకంటే మనం తీసుకున్న పిక్కర్ మోడ్‌కి, పిక్కర్ స్టైల్‌కి డిఫరెన్స్ ఉంది. అది కౌంట్‌డౌన్ టైమర్ వచ్చేసి ఓన్లీ వీల్స్‌లోనే వస్తుంది. ఓకే. ఇక్కడ మనకు రీజన్ కూడా ఇచ్చేసి ఉంటుంది. ఇన్‌లైన్. ఓకే. కౌంట్‌డౌన్ టైమర్ ఇన్‌లైన్‌కి సెట్ అవ్వదు. ఇది. ఇది కౌంట్‌డౌన్ టైమర్. ఓన్లీ ఎన్ని అవర్స్, ఎన్ని మినిట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఆ సెలెక్ట్ చేసుకున్న దాని నుంచి డేటా గెట్ చేసుకొని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. టైమర్ సెట్ చేయడానికి యూజ్ చేస్తారవి. ఐ మీన్ షిఫ్ట్ టైమింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అటువంటి కేసెస్‌లో 8 అవర్స్, 9 అవర్స్ లేదంటే సమ్ రన్నింగ్ ఉంది. 30 మినిట్స్ ఏదన్నా 15 మినిట్స్ ఇట్లా టైమర్ సెట్ చేయాలన్నప్పుడు ఈ డేట్ పిక్కర్ ఇవ్వాల్సొస్తుంది. అలా. హ్మ్. ఇది స్టోరీ బోర్డ్ ద్వారా తీసుకొని. అలా గాకుండా ప్రోగ్రామాటిక్‌గా తీసుకోవాలంటే కూడా మనం తీసుకోవచ్చు. సేమ్. యూఐ డేట్ పిక్కర్. ఓకే. ఫ్రేమ్ గూడా ఇక్కడే ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఫ్రేమ్ ఎలా ఇవ్వాలో మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఫ్రేమ్ సీజర్ ఎక్కువ వస్తుంది. ఓకే.
CZ rect X పొజిషన్ Y పొజిషన్ హైట్ విడ్త్ ఇవ్వచ్చు మనం. ఓకే, X పొజిషన్ ఎంత 50 ఇస్తున్నాను, Y పొజిషన్ 150 ఇస్తున్నాను. సో లేబుల్ని ఓవర్లాప్ చేయొచ్చు ఇది మోస్ట్లీ. సో నేను లేబుల్ కవర్ చేస్తాను, హిడెన్ చేసేస్తాను. విడ్త్ ఎంత కావాలి, ఒక 250 ఇస్తున్నాను. హైట్ ఒక 300 ఇస్తున్నాను. ఓకే, డన్. డేట్ పికర్ ఇక్కడ ప్రైసెస్ క్లోజ్ అవ్వాలి. సో సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ యాడ్ సబ్ వ్యూ డేట్ పిక్కర్ యాడ్ అయిపోతుంది, మనకు కనిపిస్తుంది. నేను అన్ని డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. నేను పిక్కర్ మోడ్ సెలెక్ట్ చేయలేదు, ప్రిఫర్డ్ స్టైల్ సెలెక్ట్ చేయలేదు, మినిమం డేట్ మాక్సిమం డేట్ ఏది ఇవ్వలేదు. జస్ట్ పిక్కర్ తీసుకున్నాను అని వ్యూ మీద యాడ్ చేశాను. సో బై డిఫాల్ట్ ఏంటి, కాంపాక్ట్ లో ఉంటుంది. ఓకే, కాంపాక్ట్ లో ఉన్నందుకు ఈ మనకి టైం బై డిఫాల్ట్ డేట్ అండ్ టైం ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది. ఓకే, కరెంట్ డేట్ చూపించడానికి ఉంటుంది. సో ఇవే వచ్చాయి. ఇది సో వీటికి కూడా మనకి వాల్యూస్ ఏమైనా అప్డేట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ప్రిఫర్ స్టైల్ కానీ సేమ్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అలాగే మన దానికి కూడా తీసుకోవచ్చు. డేట్ పిక్కర్ ఎస్పీ పెట్టే బదులు డేట్ పిక్కర్ అంతే. ఇప్పుడు ఏమవుతుంది, అది కూడా కౌంట్ డౌన్ టైమర్ అవుతుంది, వీల్స్ లో చూపిస్తుంది. ఓకే, అంతే. సో దీనికి కూడా యాక్షన్ కావాలి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి, ఐబీ యాక్షన్ నేను తీసుకున్నాను. అలా కాదు, ఈ డేట్ పిక్కర్ కావాలంటే ఏంటి, మనకు ఆల్రెడీ బటన్ కి ఏం చేసాం లాస్ట్ టైం, యాడ్ టార్గెట్. ఓకే, యాడ్ టార్గెట్ ఇచ్చాం. యాడ్ టార్గెట్ ఎక్కడ, టార్గెట్ సెల్ఫ్ లో. ఓకే, సెలెక్టర్ ఏంటి, హ్యాష్ సెలెక్టర్ పాస్ చేయాల్సి వస్తుంది. ఈవెంట్ వాల్యూ చేంజ్. ఓకే, సో @OB చేసి హ్యాష్ సెలెక్టర్ ఇచ్చినప్పుడు ఫంక్షన్. ఓకే, డేట్ చేంజ్డ్ అని ఓ మెథడ్ తీసుకుంటాను. మనం ఏదైనా తీసుకోవచ్చు. సెండర్ యువై డేట్ పిక్కర్, డేట్ పిక్కరే కదా మనకి, ఎందుకంటే డేట్ కావాలి కాబట్టి నేను సెండర్ డేట్ పిక్కర్ అని తీసుకుంటాను. ఇక్కడ హ్యాష్ సెలెక్టర్ మెథడ్ కాల్ చేసుకోవచ్చు, డేట్ చేంజ్డ్ అంతే. ఇక్కడ సేమ్ కోడ్ మనం పెట్టామంటే సేమ్ ఫంక్షనాలిటీ ఇది కూడా వర్క్ అవుతుంది. రెండు డేట్ పిక్కర్లు కూడా సేమ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఓకే, ఏమైంది, లేబుల్ మీద అప్డేట్ అయింది, లేబుల్ ఓవర్లాప్ అయింది. నేను ప్రోగ్రామేటిక్ ఇచ్చాను కదా ఫ్రేమ్, అలా మనం ఏది చేంజ్ చేస్తే దాని డేట్ అవి చేంజ్ అయిపోతాయి. ఇది డేట్ పిక్కర్. అండ్ ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో మీరు చూసింటారు, డేట్ సెలెక్షన్ వచ్చేసి ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్ మీద ట్యాప్ చేసినప్పుడు డేట్ పిక్కర్ అనేది ఓపెన్ అవుతుంది డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి. అటువంటి కేసెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో, టెక్స్ట్ ఫీల్డ్ మీద ఎలా చూపించాలనేది నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది కదా, ఇక్కడే క్లోజ్ చేస్తాను ఇది. ఓకే ఫైన్, ఇక్కడి వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఓవర్లాప్ అయింది కదా, 2 సార్లు ఇచ్చినప్పుడు ఎలా అలైన్ చేసుకోవచ్చు, మరి ఇక్కడే చేసుకోవచ్చు. మనకి ఫ్రేమ్ ఎలాగో మనకు తెలుసు ఎక్కడ వస్తుంది అనేది. ఓకే, అవి మనం సెట్ చేసుకోవాలి అంతే. ఇక్కడ నాకు స్టోరీ బోర్డ్ లో తెలుసు ఈ లేబుల్ ఎంత నుంచి ఎంత వరకు ఉంది అనేది. ఇక్కడ పోతే మనకు ఫ్రేమ్ తెలుస్తుంది కదా. ఎక్స్పోజిషన్ 38 లో స్టార్ట్ అయింది. ఓకే, 38 లో స్టార్ట్ అయ్యి విడ్త్ వచ్చేసి 339 ఉంది. అంటే ఒక 360 377 వరకు ఇది లేబుల్ అనేది ఉంటుంది, 38 నుంచి 377 వరకు. ఓకే,
ఓకే. అది తెలుసు. మనకి హైట్ ఎంత కవర్ అవుతుంది? 127లో స్టార్ట్ అయ్యి 147 దీని హైట్ ఉందంటే ఒక 260 ఒక 14 అంటే 274. 274 వరకు లేబుల్ అనేది ఓవర్‌లాప్ అయితుంది. సో, నేనిక్కడ ఏంటి వై పొజిషన్ 274 ఇస్తే ఏమవుతది? లేబుల్ కిందకొచ్చేస్తది. లేబుల్ కింద మన పిక్కర్ ఒస్తది. సో, నేనిక్కడ పిక్కర్ హైట్ ఎంత ఇస్తున్నాను? 300 ఇస్తున్నాను. ఇది 300 ఇచ్చాను అంటే ఇది 274 300 574 దీని వై పొజిషన్ 574 బెడేస్తే సరిపోతది. 574 బదులు హ్మ్. సో, ఇది కిందకెళ్ళిపోయింది. సారీ హైట్ చేంజ్ చేయాల్సింది. మనం వై పొజిషన్ చేంజ్ చేయాలి. 574 కిందకొచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఏది దేని మీద ఓవర్‌లాప్ అవ్వదు. హారిజాంటల్‌గా మనకెలాగో ఓవర్‌లాప్ అవ్వట్లేదు. వర్టికల్‌గానే కదా మెయిన్. సో, నేను వై పొజిషన్ సెట్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతది? ఏది ఓవర్‌లాప్ అవ్వదు. ప్రోగ్రామాటిక్ ఇచ్చినది మధ్యలో వచ్చేస్తుంది. స్టోరీ బోర్డ్ ద్వారా ఇచ్చింది బాటమ్‌లో వచ్చేస్తుంది. లేబుల్ ఆల్రెడీ పైనుంది. సో, అలైన్‌మెంట్ మనం ప్రోగ్రామాటిక్‌గా చేయలేమా? డైరెక్ట్‌గా స్టోరీ బోర్డ్‌లో చేసుకోవాల్సిందేనా? చేసుకోవచ్చు. దానిదేముంది. మన దగ్గర ఔట్‌లెట్ ఉంది. ఇక్కడ ఎలాగైతే ఫ్రేమ్ ఇచ్చానో నేను మళ్ళీ ఫ్రేమ్ ఇవ్వచ్చు. ఓకే. ఈ డేట్ పిక్కర్ ఎస్‌బీకి మళ్ళీ ఫ్రేమ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. ఓకే. ఓకే. కొత్త ఫ్రేమ్ ఇచ్చేస్తే ఏమైపోతుంది? కొత్త ఫ్రేమే తీసుకుంటది. లేదు ఓకే. అనుకుంటే మనం కన్‌స్ట్రెయింట్స్ అనే కాన్సెప్ట్ వస్తది. అప్పుడు ఇంకా క్లియర్‌గా వస్తది ఫ్రేమ్ సెట్ చేయడం. ఇది జస్ట్ బేసిక్ ఇంకా. ఓకే సార్. ఓకే. అది లాస్ట్‌లో వస్తది. అది కొంచెం టఫ్‌గా ఉంటది. అది లాస్ట్‌లో వస్తది. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్. ఓకే. ఫైన్ దెన్. ఆ టెక్స్ట్ ఫీల్డ్ నుంచి డేట్ పికర్ ఎలా అనేది రేపు చూపిస్తాను. ఓకే. బై.